భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో బీఆర్ఎస్ నేతలు ధర్నా నిర్వహించారు. రోడ్డు ఎక్కడికక్కడ గుంతలు పడి వర్షపు నీరు నిలిచిపోయి అధ్వానంగా తయారవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించినా గుంతలు పడిన రోడ్డుకు కనీస మరమ్మతులు కూడా చేయకపోవడంతో బీఆర్ఎస్ నేతలు నిరసన బాటపట్టారు. ఇక జిల్లా అధ్యక్షులు రేఖా కాంతారావు పిలుపుతో గోతులతో సెల్ఫీ కార్యక్రమాన్ని చేపట్టిన మాజీ ఎమ్మెల్యే మోత్స నాగేశ్వరరావు ఆధ్వర్యంలో నిరసన ధర్నా నిర్వహించారు. 2 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటికి కూడా ఇప్పటికీ కూడా వాళ్ళ పాలన చూస్తూ ఉంటే ఈ రోడ్లు కూడా కనీసం బాగు చేసే పరిస్థితి లేదు కాబట్టి నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాము. ఇది అశ్వారావుపేట హెడ్ క్వార్టర్. ఇటు ఆంధ్ర నుంచి తెలంగాణకి అనేకమైనటువంటి వెహికల్స్ అన్నవి వెళ్తూ ఉన్నాయి. కనీసం ఇవాళ మేము సెంటర్కి రావాలంటే కూడా ఈ దుమ్ము ధూళిని చూసి చాలా భయమేస్తూ ఉంది. ఈ డస్ట్ తోటి ఎక్కడ హెల్త్ కూడా పాడవుతా అని భయమేస్తూ ఉంది. అట్లనే కాకుండా ఈ గుంతల్లో రాత్రిపూట కూడా చాలా ఇబ్బంది అవుతుంది. అశ్వారావుపేట మండలంలోనే పట్టణం అక్కడ మండలంలో ఉన్న అన్ని ప్రాంతాల్లో ఉన్న రోడ్లన్నింటినీ కూడా పరిశీలన చేస్తూ ఉంటే రోడ్లన్నీ కూడా గుంతలమైపోయి కనీసం ఏ వెహికల్ కూడా వెళ్ళే స్టేజ్ లేకుండా వాళ్ళ ఇబ్బందికరంగా ఉంది. ఈ గుంతల్ని పోడ్చాలని చెప్పి నిరసన తెలియజేస్తా ఉన్నాం. 2 సంవత్సరాలు నుంచి కూడా ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక తట్టిని మట్టి పోసిన పాపాన బాలేదు. అలాగే మా యొక్క గతంలో మా ఎమ్మెల్యే గారు అప్పుడు సీఎం కేసీఆర్ గారితో అశ్వారావుపేట అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని సెంట్రల్ లైటింగ్ రోడ్డు విస్తరణ కోసం 23,50,00,000 రూపాయలు నిధులు తీసుకొచ్చి ఇక్కడ మేము కొబ్బరికాయ కొడితే ఆ పని చేయడానికి